ముందు మా తమ్మునికి ఫోటో దించారా. జోబులో కానీ పైసలు ఆడుతున్నాయిరా. తన పైసలు ఏడుంటాయిరా? చూసినాం ఆరాలు మనం చూసి ఎట్లా అంటారో. అందుకే నేను చెప్తున్నారా, మనిషికి పైసలు ఉంటేనే రా వాల్యూ. అరే సూర్య ఒకసారి ఫోటో పీరా. 50 రూపీస్ రా, ఫోటో చూపిస్తా. 50 రూపీస్ ఏందిరా ఫోటో చెప్పి నీకు? బిజినెస్ రా ఇది, మీకే చెప్పాలా? మా దగ్గర పైసలు లేవనే కదా చిన్న చూపు చూస్తున్నారు. చాలా జల్దీ తెలిసిందా నీకు ఈ విషయం? మీ అసంటోళ్ళు కుక్క సాగు వస్తారా. ఆ సాగు మీకు వస్తారా? ఎందుకంటే కుక్క దగ్గర పైసలు ఉన్నాయి, మీ దగ్గర పైసలు ఉన్నాయి. మరి కుక్కకి మనిషి కన్నా ఎక్కువ విశ్వాసం ఉంటది కదా. సరే ఇప్పుడు మీకు ఏం కావాలి? 50 రూపీస్ పెద్ద ఇచ్చిస్తా. 50 రూపీస్ ఎందుకు రా ఫోటో ఇప్పి నీకు? మా ఇద్దరం కలిసి దిగి ఒక్క ఫోటో లేదురా. ఎవరమ్మ 50 రూపీస్ ఫోటో పీరి. మీ దగ్గర ఎక్కడ 50 రూపీస్? ఫస్ట్ ఫోటో ఇప్పిరా. ఇదిగోరా చూడు. ఎవర్రా కొట్టింది? కింద పడ్డా. ఆ సూర్యుడ కళ్యాణ్ గడే కారా. ఆగురాల పని చెప్తా. నువ్వు అలా ముడితే నా మీద కొట్టేరా. ఈ రోజే కాదు, ఏ రోజైనా మీరు నన్ను చేసి నా మీద కొట్టేరా. మహేంద్ర నేను మౌన్ వడ్డీరంట. అవును రాబే, ఇప్పుడు ఏం వీక్తావు? రే లౌరా రే. అరే నాకు ఒక మాట ఇరా. మంచి ప్రాణం కన్నా డబ్బుకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇరా. ఎందుకు చేసినావు? ఎవరు మౌన్ చంపేశారు కదా. అంత కూడా జరిగిందిరా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, నువ్వేం చేయమంటే అది చేస్తాం. పోలీస్ కేసు పెట్టకరా. నాకు ఒక ఫేక్ బ్యాంక్ అకౌంట్, ఒక ఫేక్ స్కానర్ కావాలరా. అరే ఒక 2 రోజులు టైం ఇరా. 50 రూపాయలు. నువ్వు స్కామ్ చేసిన అన్ని ఎవిడెన్స్ నా దగ్గర ఉంది. పోలీసులకు చూపెట్టాలా? చూపెట్టు. సరే చూడు నువ్వే. చిన్నగా చిన్నగా మది కన్నులో విప్పిన కన్నెగా నీ మగ సిరికే వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. నువ్వేనా ఇది? అన్నా ప్లీజ్ అన్న ఓడి పడక నాన్న, ఒక్కసారి ఆలోచించాను అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. సరే ఏదో చిన్నపిల్లగానే ఇప్పుడు వదిలేస్తున్నాను. కానీ ఇప్పుడు తప్పు చేయకు. నాకు తెలుసు నువ్వు దీనికోసం ఇదంతా చేశావు. నీ గురించి మొత్తం నాకు తెలుసు. మీ తమ్ముడు చనిపోయడం నాకు తెలుసు, అన్ని తెలుసు నాకు. ఒక 50 రూపాయల కోసం ఇదంతా చేస్తున్నామని కూడా నాకు తెలుసు.
50 రూపాయలతోనే స్టోరీ స్టార్ట్ అయిందని కూడా నాకు తెలుసు. 50 బంద్ చేసి ఒక మంచిగా బ్రతుకు. అర్థమైందా? మీ తమ్ముడు లేని ఎవరు చేసేలేరు. సరేనా? మీరు బ్రతుకు.